హాయ్ హలో వెల్కమ్ టు అక్షిక్ అండ్ గ్రాండ్ మా వ్లాగ్స్. ఈ రోజు మా అత్తయ్య గారు చికెన్ మంది చేస్తున్నారు. చికెన్ మండి చేసుకుంటాం. ఈ మండికి కావాల్సింది బండి కొంచెం డేచా పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లో కొంచెం ఈ మసాలాలు ఇదేంటంటే టమాటా, లవంగాలు, కరావాకు, చెక్క, ఉల్లిపాయలు ఇవి వేసుకొని వేసుకుంటాం. ఈరోజు నేను 2 చికెన్ తీసుకున్నాను. దీన్ని ఆఫ్ చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా పసుపు, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, జీలకర్ర పౌడరు, చెక్క పౌడరు. ఈ పౌడర్లన్నీ మనము ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకుని శుభ్రంగా కలుపుకుందాం. ఒక్క నిమ్మకాయ, అదేవిధంగా మనము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. చేసుకోవడానికి వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. చికెన్ ఉడుకుతుంది అన్నమాట. మనకు ఏంటంటే ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి చిన్నగాను. ఇవేమో ఉడకబెట్టిన శనగపప్పు అన్నమాట. ఈ శనగపప్పు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కిస్మిస్ వేసుకుందాం. ఉల్లిపాయ వేగిపోయింది కదా, శనగపప్పు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలోకి మసాలాలు ఏంటంటే కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి, చికెన్ మసాలా, ఇంకేమో నిమ్మకాయ పొడి. ఓకే, ఇవన్నీ కలిపి మనము ఇప్పుడు ఈ ఇందులో వేసుకుందాం. ఇందులో కొద్దిగా జఫరాన్ వాటర్ వేసుకుందాం. మనము శనగపప్పు, ఉల్లిపాయలు, కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా, అది రైస్లో వేసుకుందాం. మండి రెడీ. కొద్దిగా మనము పైన నెయ్యి వేసుకుందాం. చాలు. ఓకే, ఇప్పుడు అల్యూమినియం పేపర్ పెట్టి మూత పెట్టేసుకుందాం. tasty chicken mandi. Akshvik and Grandma Vlogs. Please tap subscribe. Bye.